పన్ను ఎగవేతదారులపై జీఎస్టీ అధికారులు కొరడా జులిపించారు. డాటా అనలిటిక్స్, ఇతర దర్యాప్తు సంస్థల సమన్వయంతో సేకరించిన పక్కా సమాచారం ఆధారంగా రాష్ట్రంలో మోసపూరిత నెట్వర్క్ నడుపుతున్న కీలక సూత్రధారిని అరెస్ట్ చేశారు. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత, ప్రస్తుత బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ కూడా ఒకరు. ఆరెంజ్ ప్యాసింజర్స్ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా ఉన్న సునీల్ కుమార్ 28.24 కోట్ల జీఎస్టీని వినియోగదారుల నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించలేదు. సునీల్పై సిజిఎస్టీ చట్టం 2017 నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. అధికార పార్టీ నాయకులే పన్నులు కట్టకపోతే సామాన్యులు ఎలా కడతారని సర్వత్రా చర్చించుకుంటున్నారు. అదేవిధంగా ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ చేతన్ను జీఎస్టీ అధికారులు అరెస్ట్ చేశారు. చేతన్ సుమారు 22 కోట్ల విలువైన నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సృష్టించి మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.